అమరావతిలో భూమిని కబ్జా చేయకపోయినా డబ్బులు పెట్టైనా సరే కొనే ఉంటాడు. నాకు తెలిసి ఆంబోతు, డైమండ్ రాణి, తొరిపళ్ళు మన సన్నాసులంతా అమరావతిలో స్థలాలు కొనే ఉంటారు. కొనకేం చేస్తారు? అడ్డగోలుగా సంపాదించిన డబ్బు ఉంది. అమరావతి రాష్ట్రానికి సెంటర్లో ఉంది. ఎందుకైనా మంచిది నువ్వు కూడా అక్కడ స్థలం తీసుకోకపోయావా సత్యబాబు? నీకు తెలుదేమా, నేను అమరావతి రాజధాని అని ఎప్పుడైతే పేరు అనౌన్స్ చేశారో అప్పుడే అక్కడ కొనేసా. నా పేరుతో కాదు, బినామీల పేరుతో. అమ్మ సత్యబాబు, నువ్వు మామూలుడివి కాదు. అయితే పాపం మన జలగన్నని మన వాళ్ళంతా మోసం చేశారన్నమాట. ఎవడి స్వార్థం వాళ్ళు చూసుకోవడంలో తప్పేమున్నది? మన సైకోరెడ్డి జన్మలో మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడనే నమ్మకం లేదు. ఇంకా 3 రాజధానులు ఎక్కడ కడతాడు నా బొంద. అందుకే ఒక్కొక్కళ్ళు ప్లేట్లు మారుతున్నారు. ఒకవేళ మన జలగన్న కూడా అమరావతిలో భూములు కొనుంటే కొంటాడు. నీకు నాకు చెప్పి కొంటాడే ఏంటి? ఆయన మనందరికన్నా మించిన పెద్ద గజ దొంగ. బినామీ పేర్లతో కొనే ఉంటాడు. అది సరే, అసలు ఈ గజ్జల్ని ఇప్పుడు ఈ కోపంలో ఏం చేస్తాడో ఏమో. పార్టీ నుండి సస్పెండ్ చేస్తాడంటావా? అయితే ఒకటే సత్యబాబు అన్న, ఈ గద్దలు ఈ మాట అన్నందుకు మనోడిని సస్పెండ్ చేయకుండా సైలెంట్గా ఊరుకున్నాడంటే ఖచ్చితంగా మన శవాల్ రెడ్డి కూడా అమరావతిలో కర్చీఫ్ వేసే ఉంటాడు. కర్చీఫే. ఆ కర్చీఫ్ నువ్వు కొన్న భూముల మీద లేకుండా చూసుకో సత్యబాబు. ఒకవేళ ఉంటే నీ స్థలాల ఆంఫట్ అప్ప చెప్ప జలగనే.